the best academy. Good evening everyone. Welcome to Harish Academy. Today we will discuss October 26th current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ పాలిటిక్స్ సంబంధించిన ఒక ఇంపార్టెంట్ టాపిక్, లోక్పాల్కి సంబంధించిన ఒక అంశం. లోక్పాల్కు అందిన ఫిర్యాదులలో గణనీయమైన తగ్గుదల. లోక్పాల్కి సంబంధించి లోక్పాల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఈ లోక్పాల్ పనితీరు ఎలా ఉంది అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ టాపిక్. ఇక్కడ లోక్పాల్ అనే వర్డ్ మనం వార్తల్లో వింటూనే ఉంటాం. లోక్పాలు, లోకాయుక్త, ఇది ఒక యాంటీ కరప్షన్ అంబుడ్స్మెన్ అని చెప్పవచ్చు. అంటే అవినీతిని ఎదుర్కోవడం కోసం, ఇండియాలో అవినీతిని ఎదుర్కోవడం కోసము భారత ప్రభుత్వము 2013లో ఒక చట్టం తీసుకొని వచ్చింది. లోక్పాల్ అండ్ లోకాయుక్త యాక్ట్ 2013, లోక్పాల్ మరియు లోకాయుక్త చట్టం 2013 అని చెప్పేసి. సో దీనికి సంబంధించిన టాపిక్. ఇటీవల మీరు అబ్జర్వ్ చేస్తే పాలిటీలో క్వశ్చన్స్ ఎలా అడుగుతా ఉన్నారంటే, ఏదైనా ఒక టాపిక్ సంబంధించి మనం చదివేటప్పుడు డైరెక్ట్గా అది ఏ సంవత్సరంలో ఏర్పాటయింది, దాని ఫౌండేషన్ డే ఎప్పుడు, అటువంటి బేసిక్ డీటెయిల్స్ అడుగుతూ ఉన్నాడు. సో ఇక్కడ మనం ఈ కాంటెక్స్లో తెలుసుకోవాల్సింది ఫస్ట్, అసలు లోక్పాల్కు అందిన ఫిర్యాదులలో గణనీయమైన తగ్గుదల. అంటే లోక్పాల్కి వస్తూ ఉన్న కరప్షన్కి సంబంధించిన కంప్లైంట్స్ ఏవైతే ఉంటాయో ఆ కరప్షన్ కంప్లైంట్స్ ఇది ఏర్పాటైనప్పటి నుంచి చూసుకుంటే చాలా తగ్గిపోతూ ఉన్నాయి. దీని పనితీరు అనేది, దీని పర్ఫార్మెన్స్ అనేది వరస్ట్గా ఉంది, తగ్గిపోతా ఉందని చెప్పేసి తెలుపుతూ ఉంది. మరి ఇటీవల మనం కనుక వార్తలు చూస్తూ ఉంటే లోక్పాల్కి సంబంధించి లోక్పాల్ అధికారులు ముఖ్యంగా 7 ఇవి మన కార్స్, లగ్జరీ కార్స్ ఏవైతే ఉంటాయో ఈ లగ్జరీ కార్స్ కోసము వీళ్ళు టెండర్ వేశారట. 7 BMW కార్ల కోసము టెండర్ వేశారు. అసలు మీరు ఈ లోక్పాల్ అంటేనే అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలి కదా, మీరేమో ఇంత లగ్జరీ వెహికల్స్ కోసము టెండర్ వేయడం ఏంటి అని చెప్పేసి లోక్పాల్ పైన క్రిటిసిజం, విమర్శలు కూడా ఎక్కువగా వెల్లువెత్తాయి. సో ఈ కాంటెక్స్ట్లో మనం తెలుసుకోవాల్సింది ఫస్ట్, ఇది పాలిటీలో మీరు కనుక లక్ష్మీకాంత్ ఏ పుస్తకం చదివినా, DD బసు ఏ పుస్తకం చదివినా లోక్పాల్ అనే ఒక టాపిక్ ఉంటుంది. ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ, స్టాచ్యుటరీ బాడీ. ఎందుకంటే 2013లో లోక్పాల్ అండ్ లోకాయుక్త యాక్ట్ ఆ చట్టం ద్వారా ఏర్పాటైనది కాబట్టి ఇది ఒక స్టాచ్యుటరీ బాడీ, చట్టబద్ధమైన సంస్థ అని గుర్తుపెట్టుకోండి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాల్సింది, అసలు లోక్పాల్ అనే వర్డ్ని ఫస్ట్ ఎవరు ఇన్వెంట్ చేశారు, ఎవరు దీన్ని ఈ వర్డ్ని యూజ్ చేశారు తొలిసారిగా ఈ పదాన్ని. మనం అబ్జర్వ్ చేస్తే ఇండియా యొక్క ఎఫర్ట్స్, ఈ అవినీతి పైన పోరాడడంకి ఎఫర్ట్స్ చూస్తే తొలిసారిగా 1968లో 1968 సంవత్సరంలో ఫస్ట్ లోక్పాల్ బిల్లుని ఇంట్రొడ్యూస్ చేశారు. తొలిసారిగా జన్ లోక్పాల్ బిల్ అనే దాన్ని ప్రవేశపెట్టారు. ఈ అవినీతి పైన పోరాడడం కోసము ఒక సపరేట్ వ్యవస్థ ఉండాలి అని చెప్పేసి. అయితే దురదృష్టవశాత్తు అన్ఫార్చునేట్లీ 1968లో ప్రవేశపెట్టిన ఆ జన్ లోక్పాల్ బిల్ అనేది లోక్సభలో పాస్ అయింది కానీ రాజ్యసభలో పాస్ అవ్వలేదు, చట్టం కాలేదు. ఇక 2011లో 2011 సంవత్సరంలో మనకి 2011 అంటేనే గుర్తొచ్చేది ఇండియా వరల్డ్ కప్ గెలిచింది, వన్డే వరల్డ్ కప్ అని చెప్పేసి గుర్తుంచుకుంటాం. కానీ 2011 అనేది అవినీతి పైన భారతదేశం చేస్తూ ఉన్న పోరాటంకి ఒక మెయిన్ ఇయర్ అని చెప్పవచ్చు. 2011లో అన్నా హజారే అనే ఒక వ్యక్తి, ఒక పెద్ద ఆయన చేసిన ఒక ఉద్యమం ఫలితంగా 2011లో లోక్పాల్ అండ్ లోకాయుక్త బిల్లుని ప్రవేశపెట్టారు. 2011లో లోక్పాల్ అండ్ లోకాయుక్త బిల్లు ఎవరి ఎఫర్ట్స్ వల్ల? అన్నా హజారే గారి ఎఫర్ట్స్ వల్ల. అందుకే ఇన్ని కరప్షన్కి వ్యతిరేకంగా పోరాడిన గ్రేట్ పర్సన్గా అభివర్ణిస్తారు. మరి 2011లో లోక్పాల్ అండ్ లోకాయుక్త బిల్లుని ప్రవేశపెట్టారు. ఇక ఫస్ట్ లోక్పాల్ అనే వర్డ్ విషయానికి వస్తే 1963లో ఒక జ్యూరిస్ట్, అంటే ఒక న్యాయ నిపుణుడు మరియు మాజీ రాజ్యసభ మెంబర్ అయిన ఎల్ఎం సింఘ్వి అనే ఆయన 1963లో లోక్పాల్ అనే పదాన్ని తొలిసారిగా ఉపయోగించాడు. సో 1968లో జన లోక్పాల్ బిల్ ప్రవేశపెట్టారు, అది పాస్ అవ్వలేదు. ఇక 2011లో లోక్పాల్ లోకాయుక్త బిల్లుని తీసుకొని వస్తే ఆ బిల్లు 2013లో చట్టంగా మారింది. 2014లో ఈ బిల్ అనేది ఏదైతే యాక్ట్గా మారిందో ఈ చట్టంగా అప్పటి నుంచి అమల్లోకి వచ్చింది. సో ప్రస్తుతానికి మనకి లోక్పాల్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం. ఇప్పుడు అసలు ఇక్కడ తెలుసుకోవాల్సింది లోక్పాల్కి కేసెస్ ఎలా తగ్గుతా, అసలు ఎంత మేరకు తగ్గుతూ ఉన్నాయి,
ఇది రిసీవ్ చేసుకుంటా ఉన్న కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ముఖ్యంగా ఇది స్వీకరిస్తూ ఉన్న ఫిర్యాదులు ఏవైతే ఉన్నాయో ఆ ఫిర్యాదులపైన ప్రాథమిక విచారణ ఎన్ని కేసులకు ఆర్డర్ చేసిందన్న విషయం తెలుసుకోవాలి. ఈ లోక్పాల్ అనేది 2014లో ఏర్పాటైనప్పటికీ 2014లో చట్టంగా మారింది కదా, కానీ ఆ లోక్పాల్కి అధ్యక్షుడు ఎవరైతే ఉంటారో చైర్పర్సన్ 2019 వరకు ఏర్పాటు కాలేదు. అది ఎందుకు మనం డిస్కస్ చేసుకుందాం. 2019లో లోక్పాల్కి మొదటిసారిగా ఒక వ్యక్తిని నియమించడం జరిగింది చైర్మన్గా. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్కి సంబంధించి అవకతవకలు జరిగినాయని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ ఒక 1 మ్యాన్ కమిషన్ని వేసింది, ఏకసభ్య కమిషన్ని, జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ని. మరి ఆ పీసీ ఘోష్ కమిషన్కి ఈ లోక్పాల్కి ఒక సిమిలారిటీ ఉంది, ఒక సారూప్యత ఉంది, ఒక లింక్ ఉంది, రిలేషన్. ఏంటి అంటే 2019లో ఈ లోక్పాల్కి చైర్పర్సన్గా, ఈ లోక్పాల్ వ్యవస్థకి చైర్మన్గా, అధ్యక్షుడిగా జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ గారిని నియమించింది ప్రభుత్వము. సో ఫస్ట్ లోక్పాల్ ఆఫ్ ఇండియా అంటే ఎవరు అంటే భారతదేశంలో మొట్టమొదటి లోక్పాల్ అంటే జస్టిస్ పీసీ ఘోష్ అనే విషయం గుర్తుండాలి మనకి. ఇక మరి 2019లో ఏర్పాటైంది కదా, ఇది 2019 మార్చిలో ఈ లోక్పాల్కి ఒక చైర్మన్ వచ్చారు. మరి 2019-20లో ఇది అమల్లోకి వచ్చింది ఫంక్షనింగ్. ఈ 2019-20 నుంచి అమల్లోకి వచ్చిన తర్వాత 2020-23లో 2022-23 సంవత్సరంలో అత్యధికంగా 2469 కంప్లైంట్స్ని రిసీవ్ చేసుకునిందట. 2022-23 సంవత్సరంలో 2469 అవినీతి కేసులని ఇది స్వీకరిస్తే, ఇక ఈ సంవత్సరం ఈ 2025-26లో సెప్టెంబర్ వరకు కేవలం 233 కేసెస్ని మాత్రమే రిసీవ్ చేసుకునిందట, 233 కేసులు. అందులోనూ ఇప్పటి వరకు ఇది రిసీవ్ చేసుకున్న కంప్లైంట్స్ ఏవైతే ఉంటాయో వీటికి వచ్చిన ఫిర్యాదులలో మొత్తం కేసులు వచ్చేసి 6955 కంప్లైంట్స్, 6955 ఫిర్యాదులు. అందులో కేవలం 289 కేసెస్లో మాత్రమే ప్రాథమిక విచారణకి అనుమతి ఇచ్చిందంట లోక్పాల్. ఈ 6955 కేసెస్లలో కేవలం 289 కేసెస్లో మాత్రమే ప్రిలిమినరీ ఎంక్వైరీకి ఆర్డర్ చేశారు, ప్రాథమిక విచారణ. అంటే దీన్ని బట్టి లోక్పాల్ ఫంక్షనింగ్ అనేది సరిగా లేదు ఇండియాలో అని చెప్పేసి మనకు అర్థమవుతోంది. ఇటీవల ఈవెన్ యూనియన్ గవర్నమెంట్ 130th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లును కూడా ఇంట్రొడ్యూస్ చేసిందని చెప్పేసి మనం తెలుసుకున్నాం. ఇండియాలో ముఖ్యంగా యూనియన్ లెవెల్లో ప్రైమ్ మినిస్టర్ని, యూనియన్ మినిస్టర్స్ని, అలానే స్టేట్ లెవెల్లో రాష్ట్ర స్థాయిలో చీఫ్ మినిస్టర్స్ని, స్టేట్ మినిస్టర్స్ని తొలగించడం కోసం ఎవరైతే అవినీతి కేసుల్లో ఇరుక్కుని ఉంటారో, ముఖ్యంగా సీరియస్ క్రిమినల్ అఫెన్సెస్, అంటే ఇదంతా కూడా ఈ లోక్పాల్ ముఖ్య ఉద్దేశం ఏంటి, క్లీన్సనింగ్ ఆఫ్ పాలిటిక్స్, రాజకీయాల్లో అవినీతి లేకుండా చేయాలి, అలానే మొత్తం దేశవ్యాప్తంగా అవినీతి లేకుండా చేయాలి. ముఖ్యంగా గవర్నమెంట్ అధికారులు, గవర్నమెంట్ ఆఫీసర్స్ కావచ్చు, ప్రైమ్ మినిస్టరు, యూనియన్ మినిస్టర్సు, వీళ్ళపైన అవినీతి కేసులు ఏవైనా వస్తే వాటిని విచారించడం కోసము లోక్పాల్ అనేది పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోండి, యూనియన్ లెవెల్లో లోక్పాల్ ఉంటుంది, కేంద్ర స్థాయిలో లోక్పాలు, రాష్ట్ర స్థాయిలో లోకాయుక్త. ఒక్కొక్క రాష్ట్ర ప్రభుత్వము ఒక్కొక్క లోకాయుక్తను నియమించడం జరుగుతుంది. మరి అంటే ఇక్కడ మనము ఈ పర్ఫార్మెన్స్ గురించి తెలుసుకున్నాం. ఇక ఇప్పుడు తెలుసుకోవాల్సింది అసలు లోక్పాల్ ఫౌండేషన్ డే ఎప్పుడేంటో తెలుసుకోవాలి. ప్రస్తుతం లోక్పాల్కి చైర్మన్గా ఎవరున్నారు, కొద్దిగా హిస్టరీ మనకు తప్పకుండా తెలుసుకోవాలి, ఎందుకంటే పాలిటీలో ఇది మనము హెల్ప్ అవుతుంది మనకి. ప్రస్తుతం లోక్పాల్కి చైర్పర్సన్గా జస్టిస్ అజయ్ మాణిక్రావు కన్విల్కర్ అనే ఆయన ప్రస్తుతం లోక్పాల్కి చైర్పర్సన్గా ఉన్నారు. ఇందాక చెప్పుకున్నట్టు ఫస్ట్ లోక్పాల్ ఆఫ్ ఇండియా, మొదటి లోక్పాలు జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ గారు. ఇక మరి హిస్టరీ ఇందాక చెప్పుకున్నట్టు ఈ లోక్పాల్ చరిత్ర విషయానికి వస్తే 2011లో బిల్లుని ఇంట్రొడ్యూస్ చేశారు. 2013లో ఈ బిల్లు పాస్ అయ్యి చట్టమైంది. మరి ఆ చట్టానికి ప్రెసిడెంట్, రాష్ట్రపతి ఎప్పుడు ఆమోద ముద్ర వేశారు అంటే ప్రెసిడెంట్స్ అసెంట్ వచ్చేసి 2014 జనవరి 1న ప్రెసిడెంట్ ఆమోద ముద్ర వేశారు. మరి ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చింది, ఈ చట్టము ఎప్పుడు అమల్లోకి వచ్చింది మనకి చాలా ఇంపార్టెంట్. వెన్ ఇట్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ అంటే 16th జనవరి 2014. దీన్నే లోక్పాల్ ఫౌండేషన్ డేగా పిలుచుకుంటాం మనము. లోక్పాల్ వ్యవస్థాపక దినోత్సవం ఎప్పుడు అంటే జనవరి 16, 2025 జనవరి 16న 2025 కరెంట్ అఫైర్స్ మనం చదివి ఉంటే 2025 జనవరి 16న తొలిసారిగా లోక్పాల్ ఫౌండేషన్ డేని సెలబ్రేట్ చేసుకున్నాం. ఫర్ ద ఫస్ట్ టైం ఫస్ట్ లోక్పాల్ ఫౌండేషన్ డేని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకున్నామంటే 2025 జనవరి 16. ఎందుకంటే ఇది ఏర్పాటై 11 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా
మరి అయితే అమెండ్మెంట్ ఏమైనా జరిగిందా? సవరణ ఈ చట్టానికి 2016లో అమెండ్మెంట్, 2016లో సవరణ జరిగింది. మరి ఇక్కడ మీకు డౌట్ రావాలి, లోక్పాల్ అనేది 2014 జనవరి 16 నుంచి అమల్లోకి వస్తే 2019 వరకు ఎందుకు లోక్పాల్ చైర్పర్సన్ని నియమించలేదు, ఎందుకు 5 ఏళ్ళు డిలే అంటే కేవలం ఈ చట్టంలో ఉన్న ఒక లూప్ హోల్, ఈ చట్టంలో ఉన్న ఒక లోపమే అని చెప్పవచ్చు. ఈ చట్టంలో ఏం చెప్తుందంటే ఈ లోక్పాల్ చైర్మన్ని, లోక్పాల్ మెంబర్స్ని సెలెక్ట్ చేయాలంటే ఒక సెలక్షన్ కమిటీ ఉంటుంది. ఆ సెలక్షన్ కమిటీలో ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, అలానే లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఉంటారు, ప్రధాన ప్రతిపక్ష నేత. అయితే ఈ ప్రధాన ప్రతిపక్ష నేత 2014 నుంచి 2019 వరకు మీరు అబ్జర్వ్ చేస్తే లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష లేదు, కాంగ్రెస్కు ప్రధాన ప్రతిపక్ష హోదా లభించలేదు 5 ఏళ్ల కాలము. సో లీడర్ ఆఫ్ ద అపోజిషన్ని గుర్తించలేదు, ఎందుకంటే ఆ చట్టంలో లీడర్ ఆఫ్ ద లార్జెస్ట్ అపోజిషన్ పార్టీ అని ఉంది. ఆ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా 2014 నుంచి 2019లో రాలేదు కాబట్టి ఆ సాకుతో లోక్పాల్ని అసలు నియమించలేదు. కానీ 2019 మార్చిలో సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత ఇంకా రిపీటెడ్గా సుప్రీంకోర్టు చెప్పేసరికి 2019 మార్చ్లో లోక్పాల్ చైర్పర్సన్గా అజయ్ మాణిక్రావు కన్విల్కర్ గారిని నియమించడం జరిగింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అమెండ్మెంట్ 2016లో అమెండ్మెంట్ జరిగింది, సవరణ. ఇక మరి కంపోజిషన్ విషయానికి వస్తే ఈ లోక్పాల్లో మెంబర్స్ ఎవరు ఉంటారు అంటే ఒక చైర్పర్సన్, ఒక చైర్మన్, అలానే సభ్యులు వచ్చేసి 8 మంది దాకా సభ్యులు ఉంటారు, అప్ టు 8 మెంబర్స్. చైర్పర్సన్ అండ్ అప్ టు 8 మెంబర్స్, 8 మంది దాకా సభ్యులు ఉంటారు. మరి ఈ టోటల్ కంపోజిషన్లో ఈ మొత్తం సభ్యులలో 50% జ్యుడిషియల్ మెంబర్సే ఉండాలి, 50% మంది న్యాయ రంగానికి సంబంధించిన న్యాయ నిపుణులు సభ్యులుగా ఉండాలి. అలానే ఈ మొత్తం కంపోజిషన్లో మొత్తం సభ్యులలో కనీసం 50% మంది అట్లీస్ట్ 50% సభ్యులు వచ్చేసి ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు, మైనారిటీలు, మహిళలు ఉండాలి. ఈ మొత్తం సభ్యులలో కనీసం 50% మంది అట్లీస్ట్ 50% సభ్యులు వచ్చేసి ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు, మైనారిటీలు, మహిళలు ఉండి ఉండాలి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి, అట్లీస్ట్ కనీసం. ఇక మరి టర్మ్ వచ్చేసి వీళ్ళకి 5 years ఉంటుంది. ఈ లోక్పాల్ మెంబర్స్ పదవీ కాలం వచ్చేసి 5 years, 5 ఏళ్ళు లేదా టిల్ ద ఏజ్ ఆఫ్ 70 years, 5 years ఆర్ టిల్ ద ఏజ్ ఆఫ్ 70 years, 5 సంవత్సరాలు లేదా వాళ్ళకు 70 ఏళ్ళు వచ్చేంత వరకు వాళ్ళ పదవిలో ఉంటారు. వీళ్ళని ఎవరు నియమిస్తారు అంటే వీళ్ళని ప్రెసిడెంట్ రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. మరి ఇది స్టాచ్యుటరీ బాడీ అయినప్పటికీ కూడా ప్రెసిడెంట్ నియమించడం జరుగుతుంది, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇది లోక్పాల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్. నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ కింద మరో 2 ఎక్సలెన్స్ సెంటర్లను గుర్తించిన గనుల మంత్రిత్వ శాఖ. అండర్ నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్, మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ రికగ్నైజ్డ్ 2 more centers of excellence. అండర్ నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్, మైన్స్ మినిస్ట్రీ ఐడెంటిఫైడ్ ఆర్ రికగ్నైజ్డ్ 2 more centers of excellence. ఇక్కడ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే ఏంటి ఫస్ట్ తెలియాలి. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే నథింగ్ బట్ ఒక రీసెర్చ్ సెంటర్ అని చెప్పవచ్చు, ఒక పరిశోధనా కేంద్రము. ఈ పరిశోధన కేంద్రం ముఖ్య ఉద్దేశం ఏంటి? ఏ పరిశోధన కేంద్రమైన ముఖ్య ఉద్దేశము పరిశోధన రంగాన్ని అభివృద్ధి చేయాలి. ఇది క్రిటికల్ మినరల్ మిషన్ కింద ఏర్పాటైన 2 ఎక్సలెన్స్ సెంటర్లు కాబట్టి ఈ క్రిటికల్ మినరల్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. క్రిటికల్ మినరల్స్ కీలకమైన ఖనిజాలు, కోబాల్టు, గ్రాఫైటు, టైటానియము, టిన్, ఇటువంటి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, అరుదైన భూమూలకాలు, ఇవన్నీ కూడా క్రిటికల్ మినరల్స్ కిందకి వస్తాయి కదా. మరి ఆ క్రిటికల్ మినరల్స్ రంగాన్ని అభివృద్ధి చేయాలి అంటే ఎక్సలెన్స్ సెంటర్స్ని అవసరం అని చెప్పేసి మరో 2 ఎక్సలెన్స్ సెంటర్స్ని మైన్స్ మినిస్ట్రీ గుర్తించింది, వాటికి ఆ హోదా ఇచ్చింది. మరి ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఆ 2 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏవి అంటే, ఒకటి బెంగళూరుకు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్. బెంగళూరుకు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్కి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హోదా ఇచ్చింది క్రిటికల్ మినరల్ మిషన్ కింద. అలానే హైదరాబాద్కు చెందిన సీమెట్ అనే సంస్థ, సీమెట్ అంటే సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ, ఈ సెంటర్ కూడా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హోదా ఇచ్చింది. సో గుర్తుపెట్టుకోండి, హైదరాబాద్కి చెందిన సీమెట్, బెంగళూరుకు చెందిన ఐఐఎస్సి. మరి దీనితో ఈ రెండింటితో కలిపి ఇప్పుడు ఈ నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ కింద ఓవరాల్గా 9 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లు ఉన్నాయట. ఈ రెండింటితో కలుపుకొని విత్ ద ఇన్క్లూజన్ ఆఫ్ దీస్ 2 centers of excellence అండర్ నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ ఓవరాల్ 9 centers of excellence. ఈ రెండింటితో కలుపుకుంటే మొత్తం 9 centers of excellence అనే విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఈ నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ కింద ఈ క్రిటికల్ మినరల్స్ని అభివృద్ధి చేయడం కోసము, ఆ రంగాన్ని అభివృద్ధి చేయడం కోసము
ఈ 9 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్సెస్తో పాటు మరో 90 ఇండస్ట్రీలు కూడా పనిచేస్తూ ఉన్నాయట. 90 ఇండస్ట్రీస్ ఆర్ వర్కింగ్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ క్రిటికల్ మినరల్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా. ఓకే, అయిపోయింది. ఇక మనం తెలుసుకోవాల్సింది ఒకసారి నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్. మనం ప్రీవియస్ క్లాసెస్లో ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్కి సంబంధించి ఏ కంట్రీ టాప్లో ఉంది, ఇండియా ఏ పొజిషన్లో ఉంది, ఇవన్నీ కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ అనే వర్డ్ ఉంది కాబట్టి ఈ మిషన్ గురించి తెలుసుకోవాలి. భారతదేశంలో ఈ కీలకమైన ఖనిజాలను అభివృద్ధి చేయడం కోసము జనవరి 2025లో, అంటే ఈ సంవత్సరమే 2025 జనవరిలో కేంద్ర ప్రభుత్వము ఈ నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్కి ఆమోదం తెలిపింది, అప్రూవల్ ఇచ్చింది. దీన్ని 34,300 crore లాంచ్ చేయడం జరిగింది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక మిషన్ వార్తలో ఉన్నప్పుడు దానికి కేటాయించిన బడ్జెట్ ఎంత? 34,300 crore, 34,300 కోట్లు ఓవరాల్గా. ఎగ్జాక్ట్ ఫిగర్ గుర్తుపెట్టుకోండి. ఇక మరి దీని ముఖ్య ఉద్దేశం ఈ మిషన్ కింద ఏంటి అంటే, భారతదేశంలో క్రిటికల్ మినరల్స్ ఉన్న ప్రాంతాలను గుర్తించే బాధ్యతను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి అప్పగించింది. ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ క్రిటికల్ మినరల్ సైట్స్ ఈజ్ గివెన్ టు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. భారతదేశంలో ఈ క్రిటికల్ మినరల్స్ ఉన్న ప్రాంతాలను గుర్తించేందుకు ఆ బాధ్యతను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి ఇచ్చింది. మరి ఈ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే, దీనికి ఆమోదం తెలిపిండేది 2025 జనవరి కాబట్టి ఆర్థిక సంవత్సరం ఏమొస్తుంది? 2024-25. జనవరి 2025 అంటే ఫినాన్షియల్ ఇయర్ 2024 నుంచి 25 అని అర్థం. మరి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది ఈ మిషన్ కింద అంటే, 2024-25 నుంచి 2030-31 వరకు, అంటే 7 ఏళ్ళు, 2024-25 నుంచి 2030-31, అంటే 7 years. ఈ 7 ఏళ్ల పాటు ఇండియాలో ఉన్న క్రిటికల్ మినరల్స్ ఉన్న ప్రాంతాలను గుర్తించి ఆ క్రిటికల్ మినరల్స్ను ఉత్పత్తి చేసే బాధ్యత ఇది తీసుకుంటుంది. మరి అటువంటి ప్రాంతాలను ఇది ఎన్ని గుర్తిస్తుంది అంటే 1200 ఎక్స్ప్లోరేషన్ ప్రాజెక్ట్స్. 1200 ప్రాంతాలలో ఆ ఎక్స్ప్లోరేషన్ ప్రాజెక్ట్స్, ఆ ఉత్పత్తి పనులను చేపడుతుంది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా విల్ అండర్టేక్ 1200 ఎక్స్ప్లోరేషన్ ప్రాజెక్ట్స్ డ్యూరింగ్ ద ఇయర్స్ ఆఫ్ 2024-25 to 2030-31. దట్ ఈస్ ఫర్ అబౌట్ 7 year పీరియడ్. సో ఇది నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ కింద. మరి ఇండియాలో మరి క్రిటికల్ మినరల్స్ ఎన్ని ఉన్నాయి అది కూడా ఐడియా ఉండాలి కదా. కీలకమైన ఖనిజాలంటే ఎన్ని వస్తాయి? 2022లో 2022 సంవత్సరంలో గనుల మంత్రిత్వ శాఖ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. భారతదేశంలో ఎన్ని కీలకమైన ఖనిజాలు ఉన్నాయో గుర్తించమని చెప్పేసి. ఆ కమిటీ ఎన్ని గుర్తించిందంటే, ఇండియాలో 30 రకాల ఖనిజాలను కీలకమైన ఖనిజాలుగా గుర్తించింది. ఇన్ 2022 మైన్స్ మినిస్ట్రీ అపాయింటెడ్ ఏ కమిటీ టు ఐడెంటిఫై ద క్రిటికల్ మినరల్స్. దట్ కమిటీ ఐడెంటిఫైడ్ అబౌట్ 30 మినరల్స్ యాజ్ క్రిటికల్ మినరల్స్. 30 రకాల ఖనిజాలను కీలకమైన ఖనిజాలుగా గుర్తించింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి 30 మినరల్స్. ఇక ఇండియాలో మైన్స్ అంటేనే గుర్తు రావాల్సింది ఒక చట్టము, మైన్స్ అండ్ మినరల్స్ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ 1957. మైన్స్ అండ్ మినరల్స్ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ 1957 అన్న విషయం గుర్తు రావాలి. సో ఇది మనకి సరిపోతుంది. మోర్ దాన్ ఎనఫ్ దిస్ ఇన్ఫర్మేషన్. ఇక విల్ మూవ్ టు నెక్స్ట్ టాపిక్. నెక్స్ట్ వన్, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒక ఏఐ పవర్డ్ అసిస్టెంట్ని లాంచ్ చేసింది, యూపీఐ హెల్ప్. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భారతదేశంలో యూపీఐ సేవలను అభివృద్ధి చేయడం కోసం, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేసెస్ సర్వీసెస్ను అభివృద్ధి చేయడం కోసము ఒక ఏఐ ఆధారిత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఒక అసిస్టెంట్ను, ఒక ఏఐ బేస్డ్ అసిస్టెంట్ని లాంచ్ చేసింది. దాని పేరే యూపీఐ హెల్ప్. యూపీఐ హెల్ప్ పేరులోనే ఉంది హెల్ప్. అంటే మరి ఇది ఏం చేస్తుందంటే, ముఖ్యంగా యూపీఐ సేవలను ఉపయోగించే యూజర్స్ ఎవరైతే ఉంటారో, వినియోగదారులు, వాళ్ళకి యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు, ఫోన్పే, గూగుల్ పే అటువంటి వాటిని ఉపయోగించి ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు ఆ ట్రాన్సాక్షన్స్ ఏమైనా డిలే అయినా, ఆలస్యమైనా, ఆ ట్రాన్సాక్షన్ హిస్టరీ అనేది మనం తెలుసుకోవాలనుకున్నా, ముఖ్యంగా ఏవైనా సమస్యలు వస్తే ఆ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు ఆ సమస్యల్ని రియల్ టైంలో సాల్వ్ చేయడం కోసం, పరిష్కరించడం కోసం ఒక ఆటోమేటెడ్ సపోర్ట్ సిస్టమ్, ఈ ఆటోమేటెడ్ సపోర్ట్ సిస్టమ్ని లాంచ్ చేయడం జరిగింది, యూపీఐ హెల్ప్. ఈ యూపీఐ హెల్ప్ అనేది మనకి అవసరమైన మన సమస్యలన్నింటినీ కూడా, మన కంప్లైంట్స్ అన్ని కూడా రిసీవ్ చేసుకుని పరిష్కరిస్తుంది. ఇక ఎన్పిసిఐ అంటేనే గుర్తు రావాల్సింది, ఇది 2008లో ఏర్పాటైంది. ఇటీవలే జపాన్కు చెందిన ఎన్టీటీ డేటా కంపెనీతో కూడా ఈ ఎన్పిసిఐకు చెందిన గ్లోబల్ బ్రాంచ్ ఒక ఎంఓయూని కూడా కుదుర్చుకుందని చెప్పేసి తెలుసుకున్నాం, జపాన్లో యూపీఐ సేవలను ప్రవేశపెట్టడం కోసం. నెక్స్ట్ వన్, అవార్డ్స్కి సంబంధించి రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్.
రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ అవార్డ్స్. కేంద్ర ప్రభుత్వము రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ అవార్డ్స్ని ప్రకటించింది. సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్డ్ రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ అవార్డ్స్ 2025. మరి ఇక్కడ విజ్ఞానము అని ఉంది. అంటే విజ్ఞానం అంటేనే మనకు గుర్తు రావాల్సింది ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ రంగానికి సంబంధించిన అవార్డు. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగానికి సంబంధించిన అవార్డు. ఇండియన్ గవర్నమెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ఎవరైతే ఘనతలు సాధించి ఉంటారో, సైన్స్ అండ్ టెక్నాలజీ సెక్టార్లో ఎవరైతే అచీవ్మెంట్స్ విజయాలు సాధించి ఉంటారో, అత్యుత్తమ సేవలు అందించి ఉంటారో వాళ్ళ ప్రతిభను గుర్తించి అవార్డ్స్ ఇస్తూ ఉంది. 2024లో తొలిసారిగా 2024 సంవత్సరంలో సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ S&T మినిస్ట్రీ ఈ రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ అవార్డ్స్ని ప్రకటించింది. 2024 ఆగస్టులో ఈ నేషనల్ స్పేస్ డే కంటే ముందే జాతీయ అంతరిక్ష దినోత్సవం మనం ఆగస్ట్ 23 సెలబ్రేట్ చేసుకుంటాం కదా. నేషనల్ స్పేస్ డే ఆగస్ట్ 23. ఆ జాతీయ అంతరిక్ష దినోత్సవం కంటే ముందే ఆగస్ట్ 8న ఈ రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ అవార్డ్స్ని గత సంవత్సరం ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఆ అవార్డుల్ని అప్పుడు రాష్ట్రపతి భవన్లో ద్రౌపది ముర్ము గారు ప్రజెంట్ చేయడం జరిగింది, అందించడం జరిగింది. మరి ఇక్కడ అంటే ఇది రెండవ ఎడిషన్ అని అర్థమవుతుంది మనకి. ఇది 2వ సంవత్సరం ఇస్తూ ఉన్నారు ఈ అవార్డుని. మరి ఇందాక చెప్పుకున్నట్టు ఈ S&T సెక్టార్లో సైన్స్ అండ్ టెక్నాలజీ వివిధ రంగాలలో సేవలు చేసిన వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఎవరిస్తారు అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. అయితే ఈ అవార్డుల్ని ఇవ్వడానికి సెలెక్ట్ చేయడం కోసం, విజేతల్ని సెలెక్ట్ చేయడం కోసం ఒక ప్యానెల్ ఉంటుంది, ఒక సెలక్షన్ కమిటీ టైపు. ఈ రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ కమిటీ సెలెక్ట్ చేస్తుంది. దీనికి చైర్మన్గా ఎవరు ఉంటారంటే ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్, ప్రధాన సాంకేతిక సలహాదారు ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ దీనికి చైర్మన్గా ఉంటారు. ఈయన విజేతల్ని సెలెక్ట్ చేసిన తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు ఆ రికమెండేషన్స్ పంపితే ఆ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలుపుతుంది. మరి లాస్ట్ ఇయర్ 33 మెంబర్స్కి ఇచ్చారట ఈ అవార్డులు. 33 మందికి లాస్ట్ ఇయర్ ఈ పురస్కారాలను ఇచ్చారు. ఈ సంవత్సరము 24 అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. 24 అవార్డ్స్. అందులో ఒక విజ్ఞాన టీమ్ అవార్డు కూడా ఉంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే మనకి పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ ఎలాగనో పద్మ అవార్డ్స్ టైపే, బట్ సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో పద్మ అవార్డు లాంటివని చెప్పవచ్చు. మరి ఈ సంవత్సరము 24 అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఆ 24 అవార్డులలో ఒకటి వచ్చేసి విజ్ఞానశ్రీ. 3 కేటగిరీలు ఉంటాయి విజ్ఞానశ్రీ అవార్డులు. ఆ విజ్ఞానశ్రీ అవార్డులు 8 మందికి ఇచ్చారు. మరొకటి విజ్ఞాన యువ. ఈ విజ్ఞాన యువ అవార్డుల్ని 14 మందికి ఇవ్వడం జరిగింది. అలానే విజ్ఞాన రత్న ఇది హయ్యెస్ట్ అవార్డు అని చెప్పవచ్చు. విజ్ఞాన రత్న ఇది ఒకరికి ఇవ్వడం జరిగింది. అలానే విజ్ఞాన టీమ్ అవార్డు అంటే ఈ ఒక ఉమ్మడిగా పరిశోధనలు చేసినందుకు గాను ఒక బృందానికి, ఒక టీంకి ఇవ్వడం జరుగుతుంది. మరి ఫస్ట్ విజ్ఞానశ్రీ 8 మందికి అని గుర్తుపెట్టుకోండి. విజ్ఞాన యువ 14 మెంబర్స్ అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు విజ్ఞాన రత్న అవార్డుకి వస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ విజ్ఞాన రత్న అనే అవార్డు ఈ సంవత్సరము ఒక ఫిజిక్స్ సైంటిస్ట్, ఖగోళ భౌతిక శాస్త్రవేత్త, ఒక ఆస్ట్రోనామికల్ ఫిజిక్స్ సైంటిస్ట్కి ఇవ్వడం జరిగింది. ఆయన పేరు వచ్చేసి జయంత్ విష్ణు నార్లికర్ గారికి విజ్ఞాన రత్న అవార్డుని ఇవ్వడం జరిగింది. అయితే ఆయన మరణించిన తర్వాత ఈ అవార్డు లభించింది. పోస్ట్ హ్యూమస్లీ హీ గాట్ దిస్ అవార్డు. ఆయన ఈ సంవత్సరం మేలో మరణించారట. ఆయన మరణించిన తర్వాత ఈ అవార్డు ఈయనకు వచ్చింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది విజ్ఞాన రత్న అవార్డు జయంత్ విష్ణు నార్లికర్, ఖగోళ భౌతిక శాస్త్రవేత్త. మరి ఎందుకు ఇచ్చారు అంటే ఒక 2 పాయింట్లు ఇంపార్టెంట్ మనకి ఈయన గురించి. ఎందుకంటే అచీవ్మెంట్స్ ఆఫ్ ఇండియన్ సైంటిస్ట్స్ అని ఒక టాపిక్ ఉంటుంది మనకి. భారతదేశంలో భారత శాస్త్రవేత్తలు సాధించిన ఘనతలు. మరి ఈ జయంత్ విష్ణు నార్లికర్ గారు ఏంటంటే మనకి బిగ్ బ్యాంగ్ థియరీ ఉంది. యూనివర్స్ ఎలా ఆవిర్భవించింది అనే తెలిపే థియరీ ఏంటి? మనం జాగ్రఫీలో బేసిక్ టాపిక్ ఇది. మన విశ్వం ఏ విధంగా ఆవిర్భవించింది, హౌ అవర్ యూనివర్స్ గాట్ ఫార్మ్డ్, ఏ విధంగా మన విశ్వం ఆవిర్భవించిందో తెలిపే థియరీనే బిగ్ బ్యాంగ్ థియరీ. ఈ బిగ్ బ్యాంగ్ థియరీ ఏం చెప్తుంది? ఈ విశ్వం అంతా కూడా పెను విస్ఫోటనం ద్వారా ఒకేసారి ఏర్పడింది. ఒక హ్యూజ్ ఎక్స్ప్లోజన్ జరగడం వల్ల అట్ ద సేమ్ టైం ఒకే సమయంలో ఈ విశ్వం అంతా ఒకేసారి ఏర్పడింది అని బిగ్ బ్యాంగ్ థియరీ చెప్తుంది.
అయితే ఈయన జయంత్ విష్ణు నార్లికర్ గారు ఈ బిగ్ బ్యాంగ్ థియరీని రిజెక్ట్ చేశాడు, తోసిపుచ్చాడు. దీన్ని ఈయన ఒప్పుకోలేదు, బిగ్ బ్యాంగ్ థియరీని ఒప్పుకోలేదు. మరి ఈయన ఏం చెప్పాడంటే ఈ విశ్వమంతా కూడా, ఈ విశ్వానికి లైక్ ఎండు లేదు, బిగినింగ్ లేదు, ఆది అంతము లేదు. ఈ విశ్వం అనేది కంటిన్యూస్గా ఏర్పడుతూ ఉంటుంది. యూనివర్స్లో ఉన్న ప్రతి మ్యాటర్, ప్రతి పదార్థం కూడా నిరంతరంగా ఏర్పడుతూనే ఉంటుంది. ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ అని ఈయన చెప్పడం జరిగింది. సో ఈ రిజెక్టెడ్ బిగ్ బ్యాంగ్ థియరీ అనే విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇక అయిపోయింది, విజ్ఞానశ్రీ అయిపోయింది, విజ్ఞాన యువ, విజ్ఞాన రత్న. మరి ఈ విజ్ఞాన రత్న అవార్డునే లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అంటారు. గుర్తుపెట్టుకోండి, విజ్ఞాన రత్నానే లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు. మరి విజ్ఞాన టీం అవార్డు ఎవరికి వచ్చింది? విజ్ఞాన టీం అవార్డు ఒక బృందానికి వచ్చిందని తెలుసుకున్నాం కదా. సిఎస్ఐఆర్కు చెందిన అరోమా మిషన్, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, సిఎస్ఐఆర్ ఉంది కదా మన ఇండియాలో. ఈ సిఎస్ఐఆర్కు చెందిన ఒక మిషన్ అరోమా మిషన్. ఈ అరోమా మిషన్ ఏం చేసిందంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో లావెండర్ పూలు అని ఉంటాయి కదా, లావెండర్ ఫ్లవర్స్. ఆ లావెండర్ ఫ్లవర్స్ని సాగు చేయడంలో, ఆ లావెండర్ ఫ్లవర్స్ పైన పరిశోధనలు చేసినందుకు గాను అరోమా మిషన్, అంటే ఉద్యాన సాగు అంటారు కదా, ఆ ఉద్యాన సాగు పంటలకు సంబంధించిన అరోమా మిషన్కి విజ్ఞాన టీం అవార్డు వచ్చింది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ విజ్ఞాన యువ అవార్డులు 14 మందికి ఇవ్వడం జరిగింది. యువ అంటేనే పేరులో ఉంది యువకులు, యంగ్. మరి ఏ ఏజ్ వాళ్ళకి ఇస్తారు అంటే అండర్ ఏజ్ ఆఫ్ 45 ఇయర్స్, 45 ఏళ్ళ లోపు ఉన్న శాస్త్రవేత్తలకి ఈ విజ్ఞాన యువ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. సో అండర్ 45 ఇయర్స్ ఆఫ్ సైంటిస్ట్ విల్ గెట్ దిస్ విజ్ఞాన యువ అవార్డు. సో ఇక విజ్ఞానశ్రీ, విజ్ఞాన యువ, విజ్ఞాన రత్న అయిపోయింది. ఇది రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మరొక అవార్డు, శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు. ఇది కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ రంగానికి సంబంధించిన అవార్డు. మనం డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్ క్లాసెస్లో. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, ఇండియాలో సిఎస్ఐఆర్ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసినది శాంతి స్వరూప్ భట్నాగర్ గారు. ఫాదర్ ఆఫ్ ఇండియన్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ అంటారు ఇన్ని. అంటే భారతదేశంలో ఈ పరిశోధనా కేంద్రాలు, పరిశోధనా ల్యాబొరేటరీల పితామహుడు అంటే శాంతి స్వరూప్ భట్నాగర్ గారు. ఈయన పేరిట ఒక అవార్డు కూడా ఉంది, శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు. ఈ శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డుని ఈ రాష్ట్రీయ విజ్ఞాన పురస్కార్ అవార్డ్స్లో భాగంగా కోల్కతాకు చెందిన ఒక ప్రొఫెసర్కి వచ్చింది శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు 2025. ఐసర్ కోల్కతా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్, కోల్కతాకు చెందిన ఒక అసోసియేట్ ప్రొఫెసర్, కెమిస్ట్రీకి చెందిన ఒక అసోసియేట్ ప్రొఫెసర్, రసాయన శాస్త్ర ప్రొఫెసర్ దివ్యేందు దాస్ గారికి ఈ విజ్ఞాన యువ శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు లభించింది. విజ్ఞాన యువ శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు లభించింది ఈ ఆర్విపి 2025 అవార్డ్స్ కింద. నెక్స్ట్ వన్, డిఫెన్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఫాస్ట్ ప్యాట్రల్ వెజల్స్ ఐసీజీఎస్ అజిత్ మరియు ఐసీజీఎస్ అపరాజిత్. ఇండియన్ కోస్ట్ గార్డు 2 ఫాస్ట్ ప్యాట్రల్ వెజల్స్ని లాంచ్ చేసింది, ప్రారంభించింది. వాటి పేర్లు ఐసీజీఎస్ అజిత్, ఐసీజీఎస్ అపరాజిత్. ఇక్కడ ఐసీజీఎస్ అంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ అజిత్ మరియు ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ అపరాజిత్. ఇక్కడ ఫాస్ట్ ప్యాట్రల్ వెజల్ మనం చాలాసార్లు తెలుసుకున్నాం. ఐసీజీఎస్ అటల్కి సంబంధించి ఐసీజీఎస్ అటల్. ఇది ఫాస్ట్ ప్యాట్రల్ వెజల్ అంటే ప్యాట్రోలింగ్ కోసం ఉపయోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇండియాస్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఏదైతే ఉందో, అంటే భారతదేశ తీర ప్రాంతం నుంచి 200 నాటికల్ మైల్స్ దూరం ఉంటే దాన్ని ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఆఫ్ ఎ కంట్రీ అంటారు. ఫ్రమ్ ఇండియాస్ కోస్ట్ లైన్ టు అప్ టు 200 నాటికల్ మైల్స్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్. ఈ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లో చాలా వనరులు ఉంటాయి. ముఖ్యంగా ఆయిల్ రిసోర్సెస్, గ్యాస్ రిసోర్సెస్ కావచ్చు, చేపల వనరులు, ఫిషరీస్ రిసోర్సెస్ ఎక్కువగా ఉంటాయి, చేపల వనరులు పుష్కలంగా ఉంటాయి. అయితే ఈ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ పరిధిలో యాంటీ పైరసీ ఆపరేషన్స్ని మనం నిర్వహించాలి. ముఖ్యంగా దొంగలు, సముద్రపు దొంగలు, పైరేట్లు అంటారు కదా, ఆ పైరేట్లు వాళ్ళు తమ పనులు చేసుకుంటూ పోతూ ఉంటారు. సో ఆ యాంటీ పైరసీ ఆపరేషన్స్ కోసము, ఆ యాంటీ స్మగ్లింగ్ ఆపరేషన్స్ కోసము, అలానే సర్చ్ అండ్ రెస్క్యూ గాలింపు చర్యల కోసము ఈ ఫాస్ట్ ప్యాట్రల్ వెజల్స్ని ఉపయోగిస్తూ ఉంటారు. మరి వీటిని నిర్మించింది గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ సంస్థ. మరి ఓవరాల్గా
గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ 8 స్వదేశీ ఫాస్ట్ ప్యాట్రల్ వెజల్స్ని నిర్మిస్తూ ఉంది. గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ ఈజ్ బిల్డింగ్ 8 ఇండిజీనస్ ఫాస్ట్ ప్యాట్రల్ వెజల్స్. ఆ 8 ఇవి 2, 7వది ఒకటి, 8వది ఇది 7th ఫాస్ట్ ప్యాట్రల్ వెజల్, ఇది 8th ఫాస్ట్ ప్యాట్రల్ వెజల్ అపరాజిత్. సో ఇది మనకి ఫాస్ట్ ప్యాట్రల్ వెజల్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, HTT-40 ట్రైనర్ ఎయిర్క్రాఫ్ట్. హిందుస్థాన్ టర్బో ట్రైనర్ 40 ట్రైనర్ ఎయిర్క్రాఫ్ట్. హిందుస్థాన్ టర్బో ట్రైనర్ 40 ఎయిర్క్రాఫ్ట్. ఇది ట్రైనర్ ఎయిర్క్రాఫ్ట్, శిక్షణ విమానము. ఇది బెంగళూరులో సక్సెస్ఫుల్గా దీన్ని విజయవంతంగా పరీక్షించారు. HTT-40 ట్రైనర్ ఎయిర్క్రాఫ్ట్ టేక్స్ ఫస్ట్ సక్సెస్ఫుల్ ఫ్లైట్ ఇన్ బెంగళూరు. మరి ఇక్కడ హిందుస్థాన్ టర్బో ట్రైనర్ 40 ఇది ఒక ట్రైనర్ ఎయిర్క్రాఫ్ట్. అంటే ఏంటి? ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన అధికారులకు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్కి శిక్షణ ఇవ్వడం కోసము ఉపయోగించే ఒక ఎయిర్క్రాఫ్ట్. ఇటీవల మనం డిస్కస్ చేసుకున్నాం. డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు మహారాష్ట్రలోని నాసిక్లో HTT-40కి సంబంధించిన ఒక తయారీ యూనిట్ని అక్కడ ప్రారంభించారు. ఈ ఇనాగరేటెడ్ ప్రొడక్షన్ లైన్ ఆఫ్ HTT-40 ఎయిర్క్రాఫ్ట్ ఇన్ నాసిక్ అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. మరి ఈ కాంటెక్స్లో దీన్ని డెవలప్ చేసినది బెంగళూరుకు చెందిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. బెంగళూరుకు చెందిన ఒక ప్రభుత్వ రంగ సంస్థ, పబ్లిక్ సెక్టార్ కంపెనీ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. మరి ఆ నాసిక్లో దీనికి సంబంధించిన ఒక బ్రాంచ్ ఉంది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కి సంబంధించిన ఒక బ్రాంచ్ నాసిక్లో ఉంది. సో మరి ఈ హిందుస్థాన్ టర్బో ట్రైనర్ 40 సిరీస్లో భాగంగా ఏ ఎయిర్క్రాఫ్ట్ సక్సెస్ఫుల్గా విజయవంతంగా పరీక్షించారు అంటే TH-4001 అనే ఒక ట్రైనర్ ఎయిర్క్రాఫ్ట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది స్వదేశీయంగా తయారు చేశారు, ఇండిజినస్గా. ఇక్కడ గ్లాస్ కాక్పిట్ ఉంది, గ్లాస్తో తయారు చేసిన కాక్పిట్ పైలట్ కూర్చోవడానికి. అలానే ఇండిజినస్లీ డెవలప్డ్ ఏవియానిక్స్, స్వదేశీయంగా తయారు చేసిన ఏవియానిక్స్. సో ఇది HTT-40 ట్రైనర్ ఎయిర్క్రాఫ్ట్. నెక్స్ట్ వన్, శౌర్య-1ను ప్రారంభించిన రాజ్నాథ్ సింగ్ గారు. జైసల్మేర్లో శౌర్య-1ను ప్రారంభించిన రాజ్నాథ్ సింగ్ గారు. డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు రాజస్థాన్లోని జైసల్మేర్లో ఈ శౌర్య-1 అనే దాన్ని ప్రారంభించారు. ఇదొక లైట్ అండ్ సౌండ్ షో, ఇదొక ప్రదర్శన. 1971 ఇండియా పాక్ వార్ సమయంలో మరణించిన ఇండియన్ సోల్జర్స్ ఎవరైతే ఉంటారో, ఆ అమరులు ఎవరైతే ఉంటారో ఆ సోల్జర్స్ త్యాగానికి గుర్తుగా జైసల్మేర్లో ఒక వార్ మ్యూజియంని నిర్మించారు. 1971 ఇండో పాకిస్తాన్ వార్ మ్యూజియం. ఆ 1971 ఇండియా పాక్ వార్ మ్యూజియంని జైసల్మేర్లో మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు సందర్శించారు, విజిట్ చేశారు. ఆ కాంటెక్స్ట్లో భాగంగా వాళ్ళ యొక్క అమరులు ఎవరైతే ఉంటారో వాళ్ళ త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఒక సౌండ్ షోని, ఒక లైట్ మరియు సౌండ్ షోని నిర్వహించారు. సో దాని పేరే శౌర్య-1. ఎక్కడ ప్రారంభించారంటే జైసల్మేర్. ఇక ఇటీవలనే డిఫెన్స్ మినిస్టర్ డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ మాన్యువల్ 2025 కూడా ప్రారంభించారని చెప్పేసి మనం తెలుసుకున్నాం. డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ మాన్యువల్ 2025ని లాంచ్ చేశారు. దాని ముఖ్య ఉద్దేశం ఏంటి? భారత త్రివిధ దళాలకు అవసరమైన, ఇండియన్ ట్రై సర్వీసెస్కి అవసరమైన ఏవైతే ఆయుధాలు అవసరం ఉంటాయో అటువంటి డిఫెన్స్ ఎక్విప్మెంట్ని కొనుగోలు చేయడం కోసం, 1 lakh crore విలువైన డిఫెన్స్ ఎక్విప్మెంట్ని పర్చేస్ చేయడం కోసం, 1,00,000 కోట్ల విలువైన ఆయుధాలను కొనుగోలు చేయడం కోసము డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ మాన్యువల్, రక్షణ కొనుగోళ్ల మాన్యువల్ 2025ని లాంచ్ చేశారని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఇది ఇటీవల మనం డిస్కస్ చేసుకున్న కాన్సెప్టే. భారతదేశపు మొదటి స్వదేశీ విమాన వాహన నౌక పేరేంటి? ఏ సంస్థ దీన్ని నిర్మించింది? వాట్స్ ద నేమ్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్? విచ్ ఆర్గనైజేషన్ బిల్ట్ దిస్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్? ఇటీవల ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు దీపావళి సెలబ్రేషన్ సందర్భంగా ఒక ఇండియన్ నేవల్ షిప్ వెజల్ పైన సెలబ్రేషన్స్ చేసుకున్నారు గోవాలో. ఇండియన్ నేవీ అధికారులతో ఆయన ముచ్చటించారు. సో ఈ కాంటెక్స్లో ఆ స్వదేశీ విమాన వాహన నౌక పేరేంటి అది ట్రై చేయండి. దాన్ని ఎవరు నిర్మించారో కూడా ట్రై చేయండి. ఇక మనం నిన్న అడిగిన క్వశ్చన్, IUCNలో 90th మెంబర్ కంట్రీగా జాయిన్ అయిన దేశం ఇది. IUCNలో 90వ సభ్య దేశంగా ఏ దేశం జాయిన్ అయిందంటే తువాలు, పసిఫిక్ ఐలాండ్ దేశమైన తువాలు. ఇక 89వ దేశం వచ్చేసి ఆర్మేనియా, 89th కంట్రీ ఆర్మేనియా. ఇక IUCN 1948లో ఏర్పాటైందని చెప్పేసి తెలుసుకున్నాం. దీని హెడ్ క్వార్టర్స్ గ్లాండ్, స్విట్జర్లాండ్లో ఉంటుంది. ఇందులో గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కూడా ఉంటాయి. ప్రపంచంలోనే అతిపెద్ద కన్జర్వేషన్ ఆర్గనైజేషన్.
వరల్డ్స్ లార్జెస్ట్ కన్జర్వేషన్ ఆర్గనైజేషన్. ప్రపంచంలో మొక్కలను జంతువులను సంరక్షించడం కోసం ఇది కృషి చేస్తూ ఉంటుంది. ఐయుసిఎన్ ఇటీవల ఐయుసిఎన్ వరల్డ్ కన్జర్వేషన్ కాంగ్రెస్ యుఏఈలోని అబుదాబిలో జరిగింది. అక్కడ ఇంటర్నేషనల్ రేంజర్ అవార్డ్స్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ డీటెయిల్గా తెలుసుకున్నాం. సో దిస్ ఈజ్ అబౌట్ ఎస్టర్డేస్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ అగైన్ డిఫెన్స్కి సంబంధించి త్రిశూల్ విన్యాసం, త్రిశూల్ ఎక్సర్సైజ్. సర్ క్రీక్ వెంబడి త్రిశూల్ విన్యాసం. ఇండియన్ ట్రై సర్వీసెస్, ముఖ్యంగా ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఈ 3 సర్వీసెస్, ఈ ట్రై సర్వీసెస్, ఈ త్రివిధ దళాలు సర్ క్రీక్ గుండా ఈ మనం పాకిస్తాన్తో బార్డర్ని షేర్ చేసుకుంటాం కదా, సుమారుగా 3323 కిలోమీటర్స్ బార్డర్ని మనం షేర్ చేసుకుంటా ఉన్నాం పాకిస్తాన్తో. ఈ పాకిస్తాన్తో బార్డర్ని షేర్ చేసుకునే స్టేట్స్ ఏవైతే ఉన్నాయో గుజరాత్, రాజస్థాన్, ముఖ్యంగా సర్ క్రీక్ అనే ప్రాంతం ఉంటుంది. ఆ సర్ క్రీక్ ప్రాంతం గుండా ఈ త్రిశూల్ విన్యాసాన్ని ఇండియన్ ట్రై సర్వీసెస్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సు నిర్వహించబోతా ఉన్నాయట, కండక్ట్ చేయబోతా ఉన్నాయి. అక్టోబర్ 30 నుంచి అక్టోబర్ 30 నుంచి నవంబర్ 10 వరకు ఈ విన్యాసాన్ని నిర్వహించబోతా ఉన్నాయి. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది త్రిశూల్ అంటే ఇదొక త్రివిధ దళాల విన్యాసం అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఎక్కడ జరగబోతా ఉంది? సర్ క్రీక్. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే అక్టోబర్ 30 to నవంబర్ 10. మరి ఇక్కడ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ మనకి ఇక్కడ సర్ క్రీక్ వివాదం ఏందో తెలుసుకోవాలి. ఇటీవల మీరు పేపర్ చూస్తే ఈ సర్ క్రీక్ గురించి ఎక్కువగా ఉంది. సర్ క్రీక్ వివాదము ఏ దేశాలకు సంబంధించినది అంటే ఇండియా, పాకిస్తాన్. సర్ క్రీక్ డిస్ప్యూట్ ఈజ్ బిట్వీన్ ఇండియా, పాకిస్తాన్. మరి అసలు ఈ సర్ క్రీక్ అంటే ఏంటి? జాగ్రఫీలో మీరు ఎస్చ్యూరీసు ఇటువంటి పదాలు వినే ఉంటారు. ఎస్చ్యూరీసు, బ్యాక్ వాటర్సు. ఎస్చ్యూరీ అనే పదం ఎక్కువగా విని ఉంటారు. ముఖద్వారము. ఎస్చ్యూరీ అంటే ఇప్పుడు ఇది ఇండియా ఉందా, ఇక్కడ గుజరాత్ ఉంది, ఇక్కడ ర్యాన్ ఆఫ్ కచ్ అనే ప్రాంతం ఉంటుంది. ర్యాన్ ఆఫ్ కచ్ ఇదంతా సముద్రము. ఇక్కడ ర్యాన్ ఆఫ్ కచ్ ఫ్రెష్ వాటర్ కూడా ఉంటుంది కదా. ఆ గుజరాత్ ర్యాన్ ఆఫ్ కచ్ పరిధిలో ఆ గుజరాత్లో ఉండే ఏవైనా ఫ్రెష్ వాటర్, రివర్స్లో ఉండే మంచినీరు ఉంటుంది కదా. అయితే ఈ ర్యాన్ ఆఫ్ కచ్ ప్రాంతంలో ఏమవుతుందంటే ఈ ఓషన్ వాటర్, ఈ సముద్ర జలాలు, అలానే ఈ ఫ్రెష్ వాటర్, మంచినీళ్ళు మిక్స్ అవుతాయి. ఈ సముద్ర జలాలు, ఈ ఫ్రెష్ వాటర్ మిక్స్ అయినప్పుడు అది లైక్ ఎలా ఉంటుందంటే సెలైన్ వాటర్ అని చెప్పలేము, ఫ్రెష్ వాటర్ అని చెప్పలేము. అంటే ఇట్స్ ఏ మిక్స్ ఆఫ్ సాల్ట్ వాటర్, ఇట్స్ ఏ మిక్స్ ఆఫ్ ఓషన్ వాటర్ అండ్ ఫ్రెష్ వాటర్. అటువంటి ప్రాంతాలనే ఎస్చరీలు అంటారు. ఈ ఎస్చరీల ప్రాంతాల్లో చేపల వనరులు ఎక్కువగా ఉంటాయి. సో మరి ఆ సర్ క్రీక్ అంటే ఇట్స్ ఏ ఎస్చరీ, ఎక్కడైతే సాల్ట్ వాటరు, ఫ్రెష్ వాటర్ మిక్స్ అయ్యే ప్రాంతాన్ని. మరి ఈ సర్ క్రీక్ వివాదము ఇండియాకి, పాకిస్తాన్కి ఎప్పటి నుంచో ఉన్న ఒక డిస్ప్యూట్, వివాదము. ఎందుకు అంటే ఆ సర్ క్రీక్ అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ మ్యాప్లో ఇది ర్యాన్ ఆఫ్ కచ్, ఇండియా, గుజరాత్, పాకిస్తాన్కు చెందిన సింధ్ ప్రావిన్స్, సింధ్ ప్రాంతం. ఈ పాకిస్తాన్ సింధ్ ప్రావిన్స్ని మన ర్యాన్ ఆఫ్ కచ్ని విడదీసే, సెపరేట్ చేసే ప్రాంతమే సర్ క్రీక్. ఎందుకు ఇది మాదంటే మాది అని ఇరు దేశాలు కూడా పోటీ పడతా ఉన్నాయంటే స్ట్రాటజిక్ ఫ్యాక్టర్స్. ఇక్కడ చేపల వనరులు, ఫిషింగ్ రిసోర్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇది మన ఇండియన్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ పరిధిలో ఉంది. అలానే ఇక్కడ ఆయిల్ గ్యాస్ రిజర్వ్స్ ఎక్కువగా ఉంటాయి, ఆయిల్ గ్యాస్ వనరులు ఎక్కువగా ఉంటాయి. అలానే పాకిస్తాన్ కరాచీ పోర్ట్కి దగ్గరట సర్ క్రీక్. అందుకే ఇది ఒక డిస్ప్యూట్, వివాదం. సో సర్ క్రీక్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇక ఇండియాకి, పాకిస్తాన్కి బార్డరు 3323 కిలోమీటర్స్, 3323 కిలోమీటర్స్. మనం హయ్యెస్ట్ బార్డర్ బంగ్లాదేశ్తో షేర్ చేసుకుంటా ఉన్నాం, 4096.7 కిలోమీటర్స్. సెకండ్ హయ్యెస్ట్, రెండవ అత్యంత సరిహద్దు ఏ దేశంతో అంటే చైనా. థర్డ్ హయ్యెస్ట్ ల్యాండ్ బార్డర్ విత్ పాకిస్తాన్. మూడవ అత్యంత భూ సరిహద్దుని ఏ దేశంతో అంటే పాకిస్తాన్. మరి ఏ రాష్ట్రాలు, ఏ కేంద్రపాలిత ప్రాంతాలు కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్, జాగ్రఫీలో వెళ్ళిపోతాయి. గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, ఈ 3 రాష్ట్రాలు. అలానే జమ్మూ అండ్ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతము, లడక్ కేంద్రపాలిత ప్రాంతము. ఈ 2 యూనియన్ టెరిటరీలు, ఈ 3 స్టేట్లు పాకిస్తాన్తో బార్డర్ని షేర్ చేసుకుంటా ఉన్నాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక ఇటీవల పాకిస్తాన్కి, ఆఫ్ఘనిస్తాన్కి మధ్య బార్డర్ క్లాషెస్ జరిగినప్పుడు కూడా మనం తెలుసుకున్నాం, దాన్ని డ్యూరెండ్ లైన్ అని అంటారు. డ్యూరెండ్ లైన్, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ లైన్. నెక్స్ట్ వన్, తొలి అండర్ వాటర్ టన్నెల్ను నిర్మించనున్న కేరళ. కేరళ అండర్ వాటర్లో, అరేబియన్ సీలో
ఒక అండర్ వాటర్ టన్నెల్ని నిర్మించబోతా ఉందట. ఫస్ట్ అండర్ వాటర్ టన్నెల్ ఇన్ కేరళలో మొదటి అండర్ వాటర్ టన్నెల్. మరి ఇది ఒక ఇమాజినరీ పిక్చరు, అంటే ఊహాజనిత చిత్రము. ఈ కేరళ గవర్నమెంట్ 2672 crore 2672 కోట్లతో ఒక అండర్ వాటర్ టన్నెల్ నిర్మించబోతోంది. ఆ టన్నెలు ఫోర్ట్ కొచ్చిని వైపిన్ అనే ప్రాంతాలని కనెక్ట్ చేస్తుందట. ఇట్ విల్ కనెక్ట్ వైపిన్ అండ్ ఫోర్ట్ కొచ్చి. మరి అండర్ వాటర్ టన్నెల్ని నిర్మించడం ద్వారా ఏమవుతుందంటే ట్రావెల్ డిస్టెన్స్ తగ్గుతుంది, ఈ యొక్క దూరం తగ్గుతుంది. 16 కిలోమీటర్ల నుంచి 3 కిలోమీటర్లకు తగ్గిపోతుందట. 16 కిలోమీటర్స్ డిస్టెన్స్ నుంచి 3 కిలోమీటర్లకి తగ్గిపోతుంది. తద్వారా ప్రయాణ సమయం కూడా తగ్గిపోతుంది. ట్రావెల్ టైం ఆల్సో విల్ గెట్ రెడ్యూస్డ్. మరి ఈ కాంటెక్స్లో మనకి ఇది ఫ్యాక్ట్. మరి ఇండియాస్ ఫస్ట్ అండర్ వాటర్ మెట్రో టన్నెల్ ఎక్కడ? భారతదేశపు మొదటి అండర్ వాటర్ మెట్రో టన్నెల్ని 2024 మార్చ్ ఆ టైంలో కోల్కతాలో ప్రారంభించారు. కోల్కతాలో హుగ్లీ రివర్ పైన, కోల్కతాలోని హుగ్లీ నది పైన భారతదేశపు మొదటి అండర్ వాటర్ మెట్రో టన్నెల్ ఎక్కడ? కోల్కతా, వెస్ట్ బెంగాల్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ కల్చర్, మన సంస్కృతికి సంబంధించి చాత్ ఫెస్టివల్, చాత్ పూజ. నార్త్ ఇండియాలో ముఖ్యంగా ఢిల్లీ, యూపీ, బీహార్ ఆ ప్రాంతంలో చాత్ ఫెస్టివల్ అనేది జరుపుకుంటారు కార్తీక మాసంలో. ఈ కార్తీక మాసంలో 4 రోజుల పాటు ఈ చాత్ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటారట. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కూడా సిటిజన్స్కి ఒక అప్పీల్ చేశారు. ఈ చాత్ ఫెస్టివల్కి సంబంధించిన సాంగ్స్ ఏవైతే ఉంటాయో షేర్ చేసుకోండి అని చెప్పేసి, పంచుకోండి అని చెప్పేసి. ఇక్కడ మనకి చాత్ ఫెస్టివల్ అంటేనే గుర్తు రావాల్సిండేది నార్త్ ఇండియా ప్రాంతము. ఇది ఒక విధంగా చెప్పాలంటే ఇది సూర్య భగవానుని ఆరాధించే ఒక పండుగ అని చెప్పవచ్చు. సన్ గాడ్ని వర్షిప్ చేసే ఒక ఫెస్టివల్. మరి ఈ ఫెస్టివల్ని 4 రోజుల పాటు సెలబ్రేట్ చేసుకుంటారట. నిన్న ప్రారంభమైంది, సాటర్డేన ప్రారంభమైంది. ఫస్ట్ రోజు నహాయ్ కాయ్ అనే ఒక పూజతో మొదలవుతుందట. నహాయ్ కాయ్ అంటే స్నానము, భోజనం. ఆ నహాయ్ కాయ్ అనే దానితో మొదలుపెట్టి సూర్యుడికి నైవేద్య సమర్పణతో, సన్ గాడ్కి ఏదైనా ఆఫర్ చేస్తారు కదా నైవేద్యము, ఆ నైవేద్యంతో ఈ పండుగ ముగుస్తుందట. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 4 రోజుల పాటు. ఈ 4 రోజుల పాటు నిర్వహించే ఈ ఫెస్టివల్లో ముఖ్యంగా ఉమెన్ ఫాస్టింగ్ ఉంటారట, మరి ఉపవాసం ఉంటారు. ఇక్కడ చూస్తే బీహార్ రాజధాని పట్నా వద్ద గంగా నదిలో పుణ్యస్నానాలు చేస్తూ ఉన్నారు మహిళలు. ఇటీవల ఢిల్లీ గవర్నమెంట్ కూడా ఈ యమునా రివర్ గుండా చాత్ ఘాట్స్ని నిర్మించండి. ఈ యమునా రివర్ గుండా 17 ప్రాంతాల వద్ద చాత్ ఘాట్స్ని, భక్తుల కోసం చాత్ ఘాట్స్ని అంటే టెంట్లు అటువంటివి ఏర్పాటు చేయాలని చెప్పేసి ఢిల్లీ గవర్నమెంట్ కూడా అప్రూవల్ ఇచ్చింది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇది సన్ గాడ్ సూర్య భగవానుడిని, అలానే సూర్య భగవానుడి సోదరి అయిన సన్ గాడ్ యొక్క సిస్టర్ చాతి మాయ సూర్యునికి సోదరి అట. సో ఇద్దరిని పూజించే ఫెస్టివల్ అని చెప్పేసి అర్థమవుతుంది మనకి. నెక్స్ట్ వన్ పర్సన్స్ ఇన్ న్యూస్, వార్తల్లో వ్యక్తులు. పీయూష్ పాండే, అడ్వర్టైజింగ్ లెజెండ్ పీయూష్ పాండే గారు మరణం. పీయూష్ పాండే గారు, ఈయన ఇండియన్ అడ్వర్టైజింగ్ ఇండస్ట్రీలో ఒక లెజెండ్ అట. భారతీయ వాణిజ్య ప్రకటనల రంగంలో మనం అడ్వర్టైజ్మెంట్స్ చూస్తూ ఉంటాం కదా. ముఖ్యంగా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఎలక్షన్స్ టైంలో ఒక స్లోగన్ ఎక్కువగా వినబడింది, అబ్ కీ బార్ మోడీ సర్కార్, అబ్ కీ బార్ మోడీ సర్కార్ అనే స్లోగన్ని, ఆ యాడ్స్ని, ఆ ప్రకటనల్ని రూపొందించిన ఒక లెజెండ్ వాణిజ్య ప్రకటనల రూపకర్త పీయూష్ పాండే గారు. ఈయన మరణించారు 70 years ఓల్డ్లో, 70 ఏళ్ల వయసులో. ఈయన రాజస్థాన్ ప్రాంతానికి చెందినవారు, రాజస్థాన్ స్టేట్కి చెందినవారు. ఈయన పద్మశ్రీ అవార్డు గ్రహీత కూడా అట, పద్మశ్రీ అవార్డు రిసిపియంట్. మరి ఈయన ఆగ్లివి అనే ఒక అడ్వర్టైజింగ్ కంపెనీకి సీఈఓగా కూడా పనిచేశారట. ఆగ్లివి అడ్వర్టైజింగ్ కంపెనీకి సీఈఓగా కూడా పనిచేశారు. అలానే ఈయన ఫెవికాల్ యాడ్ కావచ్చు, క్యాడ్బరీ డైరీ మిల్క్ యాడ్, ఇటువంటి యాడ్లకు ఈయన రూపకల్పన చేశాడు. సో ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకుంది ఈయన ఏ రంగము అంటే పీయూష్ పాండే అడ్వర్టైజింగ్ లెజెండ్ ఇండియా. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. లోక్పాల్. సో ఈ టైం లైన్ గుర్తుపెట్టుకోండి తప్పకుండా, మనకి పాలిటీలో స్టాటిక్ పార్ట్లో హెల్ప్ అవుతాయి. అడుగుతాడు లోక్పాల్ ఫౌండేషన్ డే ఎప్పుడు అని చెప్పేసి, January 16th.
అమెండ్మెంట్ కూడా లోక్పాల్కి ఒకసారి సవరణ జరిగింది, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అది కూడా 2016లో. నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ కింద మరో 2 ఎక్సలెన్స్ సెంటర్లను గుర్తించిన గనుల మంత్రిత్వ శాఖ. యూపీఐ హెల్ప్ ఎన్పిసిఐ, రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్స్, శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు, ఫాస్ట్ ప్యాట్రల్ వెజల్స్ ఐసీజీఎస్ అజిత్ అండ్ ఐసీజీఎస్ అపరాజిత్, హిందుస్థాన్ టర్బో ట్రైనర్ 40 ట్రైనర్ ఎయిర్క్రాఫ్ట్, శౌర్యవన్ను ప్రారంభించిన రాజ్నాథ్ సింగ్ జైసల్మేర్, త్రిశూల్ విన్యాసం, తొలి అండర్ వాటర్ టన్నెల్ను నిర్మించనున్న కేరళ, చాత్ ఫెస్టివల్, అడ్వర్టైజింగ్ లెజెండ్ పీయూష్ పాండే గారు మరణం. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. విల్ మీట్ యూ నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ ఎవరీవన్.